కూటమి ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం అమలు కోసం 8,745 కోట్లు కేటాయించింది కూటమి ప్రభుత్వం. అయితే ఈ పథకం పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని విమర్శిస్తోంది వైసీపీ. అంతేకాదు ఈ పథకం డబ్బులు నారా లోకేష్ అకౌంట్లో పడుతున్నాయంటూ ఆరోపణలు చేస్తోంది. గత ప్రభుత్వంలో లక్షలాది మంది విద్యార్థులకు అమ్మఒడి పథకం నిధులు అందలేదని విమర్శిస్తున్నారు టీడీపీ నేతలు. ఏకంగా 26,000 కోట్లు ఎగనామం పెట్టారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు. కూటమి ప్రభుత్వం నిజాయితీగా ఇచ్చిన హామీ ప్రకారం ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తుంటే వారందరికీ తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామని, కానీ వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం హామీ ప్రకారం అమ్మఒడిని ప్రతి బిడ్డకు అమలు చేస్తే ఏడాదికి 10,000 కోట్లు చొప్పున 5 ఏళ్లలో 50,000 కోట్లు తల్లుల ఖాతాల్లో వేయాల్సి ఉంటుంది. కానీ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఇచ్చింది కేవలం 23,877 కోట్లు మాత్రమే అంటున్నారు టీడీపీ నేతలు. జగన్ హయాంలో ప్రతి ఏటా లబ్ధిదారులను తగ్గించుకుంటూ పోయారని ఆరోపిస్తున్నారు. 2021లో 44.48 లక్షల మంది లబ్ధిదారులుంటే 2023కి ఆ సంఖ్య 42.61 లక్షకు పడిపోయింది. నేడు కూటమి ప్రభుత్వం 67.27 లక్షల మంది లబ్ధిదారులకు తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామని చెబుతున్నారు. గతం కంటే దాదాపు 25 లక్షల మందికి అదనంగా లబ్ధి చేకూరుస్తుంటే వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారనేది కూటమి నేతల మాట. ఇక ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంపై మరో సంచలన ఆరోపణ చేసింది వైసీపీ. తల్లికి వందనం పథకంలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 13,000, మిగతా 2,000 స్కూళ్లు, కాలేజీల అభివృద్ధి నిధుల నిమిత్తం ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే ఈ 2,000 మంత్రి నారా లోకేష్ జేబులోకి పోతున్నాయంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన నారా లోకేష్ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. అయితే వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపై సవాల్ విసిరితే స్పందన కరువైందన్నారు లోకేష్. సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్ అంటూ సెటైర్లు వేశారు. లీగల్ యాక్షన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, సమయం లేదు మిత్రమా, శరణమా న్యాయ సమరమా తేల్చుకోండి అంటూ లోకేష్ అల్టిమేటం జారీ చేశారు. మొత్తానికి అమ్మఒడి తల్లి వందనం పథకంపై ఇప్పటికే పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో చల్లారే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.